Please do subscribe to Prajabheri News Channel. అలా సింగిల్ పేజ్ అయినా ఒకసారి మీరు చూసారు ఇది ఇది ఎలా ఫోటోలు తీయాలి ఏంటి అనేది ఏమి ఎక్కువ కాబట్టి రాజమణి అని మీకు డైలీ ఏం చేస్తున్నారు మంచిగా నెట్టిస్తాయి. అంటే మీరు ఎడిట్లోకి వెళ్ళి మొత్తం ఎండ్ వచ్చేస్తున్నారు. హౌస్ సైట్స్ ఉన్నాయి, మరి మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు 49 చేశారు, దాంట్లో ఓన్ ఎంతమంది, రెంట్ ఎంతమంది, అసలు ఎంతమంది హౌస్ సైట్స్ ఉన్నాయి కొన్ని తెలుసా మీకు? అంటే నార్మల్గా కొన్ని 49 ఎంతమందికి అంటే ఎంతమందికి ఉంటుంది అంటే అప్రాక్సిమేట్ అడిగారా వీళ్ళు అడిగినా సార్ డిస్మెంటల్ చేసి క్యాస్ట్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారా ఒకసారి? అవి ఆల్రెడీ ఫిల్డ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఇది క్యాస్ట్ ఇవన్నీ ఒకసారి అడగండి, అడిగి చెక్. ఆడపిల్లలకు పెళ్లి చేసడం మాకు ఒక గొప్ప అయిపోయింది. ఇంకా ఇప్పుడు అన్నీ అయిపోయింది కానీ మీ అందరు డ్రైవింగ్ ఇస్తుంటే పుణ్యం కట్టుకున్నాను అనుకో, నేను జీవితాంతం నేను ఖరాబ్ ఎలా తెలుస్తుంది మీరు? ఖరాబ్ అంటే వాటర్ లో వేసి చూడరా? ఎక్కడి ఇంకా క్యాబేజ్ అండి. క్వాంటిటీ ఎంత ఇస్తారు మీరు? సార్ క్వాంటిటీ యాక్చువల్లీ మనం స్టూడెంట్ ఫర్ స్టూడెంట్స్ 50 అంటే ఇప్పుడు అదే ఎంత పెర్ చైల్డ్ స్టూడెంట్స్ కి ఎంత ఇస్తారు అది చెక్ చేస్తారు. 7 ఐటమ్స్ ఉన్నాయి సార్. లంచ్ లో 7 ఐటమ్స్ ఉన్నాయి, డిన్నర్ లో 5 ఐటమ్స్ ఉన్నాయి. 7 ఐటమ్స్ ఏమి అంటే రైస్ ఎగ్ పుల్స్, ఎగ్ టమాటో కర్రీ, టమాటో పప్పు టమాటో, క్యాబేజ్ కర్రీ, కర్డ్, ఘీ, 7 ఐటమ్స్. ఇది కంప్లీట్ అయిపోయింది అండ్ ఓన్లీ సో రైస్ ఇది పురుగులు కానీ అలా ఏమీ లేదు కదా? ఎమ్మెల్యేసీ పాయింట్ లో కూడా తను చెక్ చేస్తాడు సార్, ప్రూవ్ చేసి చెక్ అది చేసి చిన్న బట్ స్టోన్స్ కానీ పురుగులు కానీ ఏమి రావు. థర్డ్ వీక్ థర్స్డే కర్రీ, క్యాబేజ్, టొమాటో దాల్, ఘీ, రసం, కర్డ్, టమాటో విత్ బాయిల్డ్ ఎగ్. మాకు ఉంటాయి కదా వెజిటేబుల్ చేయలేమన్నట్టుగా వాళ్ళు కూడా మాకు రిక్వెస్ట్ చేస్తారు. ఓకే, ఇది కూడా రీసెంట్ వచ్చిందంటే మనం 4 ప్యాకెట్స్ ఒకసారి పెడతాం సార్, 2 వీక్స్ ఒకసారి. అంటే ఇది బ్రేక్ అంటే ఏ టైంలో ఇస్తారు? ఇప్పుడు సార్ 11:15కి బ్రేక్ వస్తుంది సార్. జస్ట్ బిఫోర్ యువర్ అరైవల్ చిల్డ్రన్ హ్యాడ్ బనానా, పిల్లలు బనానా తిన్నారు. బ్రేక్ఫాస్ట్ ఇది మళ్ళీ స్నాక్స్ ఇది ఎన్ని గంటలకు ఇస్తారు? స్నాక్స్ 4:30కి ఇస్తాం సార్ మనం. మిల్లెట్ బిస్కెట్స్ అంటే అది
సార్ యాక్చువల్లీ రాగి జాబ్ సండే ఈ థర్డ్ వీక్లో మటన్ ఉంది సార్. పోయిన వీక్లో మనకు చికెన్ ఉంది సార్. చికెన్ అది ఓకే, బట్ మధ్యలో కూడా ఎక్కడో దగ్గర చికెన్ రావాలి సార్. అది పాత మెనూ పాత మెనూలో వెనస్డే ఆర్ ట్యూస్డే మీకు 6 times 4 times అట్లా. ఇక్కడ సెకండ్ వీక్లో ఓన్లీ చికెన్ వచ్చింది. థర్డ్ వీక్లో 2 times ఒకసారి మటన్ సార్ అండ్ ఇక్కడ ఒక చికెన్. అదే ఇక్కడ థర్డ్ వీక్ నిన్న చికెన్ అదే ఫస్ట్ వీక్ 2 times, థర్డ్ వీక్ 2 times వస్తుంది. సెకండ్ వీక్ అది అందరూ 2 days సార్ వీళ్ళు ఎక్కువ అలర్జీ కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు. మోస్ట్లీ హాస్టలర్స్ అంటే అది మెడిసిన్స్ ఉన్నాయా మరి అలర్జీ? ఇది మీరు పిఎస్సి మెడికల్ అంటే జనరల్గా బీపీ అది చూస్తుంటారా పిల్లలకి? స్కూల్లో బీపీ అపారటస్ ఉంది సార్. పల్స్ మీటర్ కూడా అంటే మీకు ఏఎన్ఎం ఉన్నారా? మీరే సూపర్వైజర్ దీనికి ర్యాండమ్గా ఏమైనా బ్లడ్ షుగర్ అది తీసుకుంటారా? అలాంటిది ఏం చేయరు. బ్లడ్ టెస్ట్ రిక్వైర్ అయితే ఇక్కడ సో జనరల్గా నేను గిడ్డినెస్ అట్లా ఏమైనా కంప్లైంట్ చేస్తే బీపీ కానీ షుగర్ అప్పుడు అప్పుడు చేస్తారా పిల్లలకి? అంటే మీకు కంప్లైంట్ వస్తారు కదా మంత్లీ ట్వైస్. ఈచ్ స్టూడెంట్ ఏం కంప్లైంట్ చేస్తాం రిజిస్టర్ రాసుకుంటారా? మీరు డైలీ కాదు, నేను అనేది వీళ్ళు మంత్లీ ట్వైస్ వస్తారు కదా, ఆ రోజు పిల్లలు ఏం కంప్లైంట్ చేశారు అనేది ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఇది అంటే ఎవ్రీ స్టూడెంట్ రాసుకుంటారా? సో అంటే లాస్ట్ మంత్ మీకు లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ అయ్యాయా? నవంబర్లో ఏం ఎగ్జామ్స్ అవి? FA3 అయ్యాయా? ఎన్ని మార్క్స్? 20 మార్క్స్. హిందీ. సో అన్ని సబ్జెక్ట్స్ క్లాసెస్ అవుతున్నాయా? కావు ఎప్పుడు అవుతాయి సిలబస్ మీకు? డిసెంబర్ అన్ని సిలబస్ అయిపోతుంది. మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు? ఏ మంత్లో ఉన్నాయి? కాదు, ఫైనల్ ఎగ్జామ్స్ అదే వచ్చింది, వీరికి తెలియదు. వస్తారు క్లాస్ రూమ్కి 8 గంటలు 7:45 వస్తారు. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? 8:15 నుండి స్టార్ట్ అవుతుంది. సరే, 8:15 నుంచి లంచ్ వరకు క్లాసెస్